డ్రోన్ల కదలికలను నిలువరించే జామర్లు అనమాట. అంటే దీని పేరు జా అనమాట. ఇది డ్రోన్ కదలికలు నిలువరిస్తుంది అనమాట. డ్రోన్ వంటి మానవరహిత వాహనాలు ఉన్నాయి కదా, యుఏవీలు. ఈ యుఏవీలు డ్రోన్ మానవరహిత వాహనాలు అనమాట. ఈ దేశ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతకు పెను సవాల్గా మారాయి. సైనికులు గస్తీ కాస్తున్న వీరి పరిధికి దూరంగా ఈ మానవరహిత డ్రోన్లు సంచారము భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 25 కిలోమీటర్ల దూరం నుంచి డ్రోన్ రాకను పసిగట్టే వాటి కార్యకలాపాలను నిలువరించే అధునాతన జామర్ యాంటీ యుఏవి అంటే దీని పేరు జామర్ అనమాట. దీని పేరు జామరు యాంటీ యుఏవి. దీని పేరు జా అనే రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిందనమాట. హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది కదా, డిఎల్ఆర్ఆర్ఎల్లో ఇది ఈ జామర్ని అభివృద్ధి చేసిందనమాట. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న విజ్ఞాన్ వైభవ్ 2K25లో వీటిని తొలిసారిగా ప్రదర్శించారు. చూడడానికి పెద్ద ట్రక్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఇందులోనే జామర్ వంటి ముఖ్యమైన పరికరాలను అమర్చారు. గగనతలంలో కదిలే వాటిని సుదూరంలో ఉన్నప్పుడే గుర్తిస్తుంది. వాటికి ట్రాక్ చేసి ఏ తరహా యుఏవి అనేది భద్రతా సిబ్బందికి స్పష్టంగా చెప్తుంది అనమాట. యుఏవి కమాండ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ లింక్స్ C2 నావిగేషన్ లింక్స్ను పనిచేయకుండా చేసి తర్వాత కూల్చేస్తుంది అనమాట ఈ జామరు. ఇది లారీ టైప్లో ఉంటుంది. అంటే ఒక ట్రక్లోనే దీన్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఈ తరహా వేరువేరు విషయాలను గుర్తించి విశ్లేషించి యుఏలు నిలువరించేందుకు దేశ సరిహద్దులో 14 వాహనాలు మోహరించినట్లు డిఎల్ఆర్ఎల్ వర్గాలు తెలిపాయి అనమాట. ఇలాంటి 14 దేశ సరిహద్దులు ఉన్నాయన్నమాట. ఫోన్ ట్యాపింగ్ కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. దేశభద్ర దృష్ట్యా అనుమానితులపై నిఘా ఎప్పుడూ ఉంటుంది. అవసరమైతే వాళ్ళ ఫోన్ను ట్యాప్ చేస్తారన్నమాట. 4G 5G నెట్వర్క్ ఫోన్లను మాత్రమే కాకుండా శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ట్యాపింగ్ చేసి అధునాతన వ్యవస్థలను డిఆర్డిఏ రూపొందించి సైన్యానికి అందజేశాను అనమాట. అంటే ఇంతకుముందు 4G 5G నెట్వర్క్ ఫోన్లే కాకుండా శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ట్యాపింగ్ చేయొచ్చు అనమాట. అలాంటి వ్యవస్థను కూడా ఇది డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసి సైన్యానికి అందజేశారన్నమాట. అలాగే ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్ ఏదైనా సంస్థ తమకు మాత్రమే ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే 4G LTE క్యాప్టివ్ ప్రైవేట్ మొబైల్స్ నెట్వర్క్ను కూడా హైదరాబాద్ చెందిన ECIL రూపొందించింది అనమాట. డేటా భద్రత కోసం వ్యూహాత్మక సంస్థలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి అనమాట. రక్షణ సంస్థలు, డిఆర్డిఓ ల్యాబ్లు, అణు పరిశోధన సంస్థలు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏదైనా విపత్తులు జరిగిన సమయంలో ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే వీటిని విపత్తుల సమయంలో ప్రత్యేకంగా మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మైనింగ్ చేసే సంస్థలు దీనికి కూడా ఇది ఉపయోగం అనమాట. 5 కిలోమీటర్ల పరిధి వరకు 10 Mbps వేగంతో పనిచేస్తుంది అన్నమాట ఈ నెట్వర్క్. తేలిగ్గా ఉండే ఈ యంత్రాలను ఎక్కడికైనా సులువుగా తరలించి గంటల్లోనే బిగించుకోవచ్చు అనమాట. మొబైల్ నుంచి మొబైల్కి, అన్లాక్కి, ఐఫోన్కి కూడా మనం పంపించవచ్చు అనమాట. అంటే ఈ డ్రోన్లు, జామర్లు ఇలాంటివన్నీ మన భారతదేశం సొంతంగా తయారు చేస్తుంది. డ్రోన్ జామర్ని ఇది మనం గర్వించాల్సింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.